జబర్దస్త్ కామెడీ షోలు గత 10 ఏళ్లుగా తెలుగు ఫ్యామిలీస్లో నవ్వులు పూయిస్తున్నాయి. ప్రారంభంలో డబుల్ మీనింగ్ డైలాగులు అనే విమర్శలు వచ్చినా ఆ తర్వాత ఆ షోనే జనం ఆదరించారు. బ్రహ్మరథం పట్టారు. టీఆర్పీ రేటింగ్లో టాప్ ఇచ్చారు. 10 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతోంది ఈ జబర్దస్త్ షో. 2 భాగాలుగా వచ్చే ఈ కామెడీ తెలుగు రాష్ట్రాల్లో ఇంటిలిపాదని అలరిస్తుంది. కానీ గత కొంతకాలంగా షోలో నిలకడలేదు. 2 జబర్దస్త్ షోస్లోనూ యాంకర్లు, జడ్జిలు, స్టార్ కమెడియన్లు మారిపోతూ వస్తున్నారు. దీంతో అప్పటి నుంచి కొంత కల తప్పిన ఫీలింగ్ కలుగుతోంది. మునుపటి కిక్, కామెడీ రావడం లేదు అనే భావన చాలా మందిలో కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి మల్లెమాల నిర్వాహకులు పెద్ద షాక్ ఇచ్చారు. జబర్దస్త్ లవర్స్ కి గుండె పగిలే వార్త చెప్పారు. చాలా రోజులుగా ఒక వార్త వినిపిస్తూనే ఉంది. 2 షోలు అంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లో ఒకదాన్ని తీసేస్తున్నారని, ఆ స్థానంలో మరో షోని తీసుకురావాలనే ఆలోచనలో మల్లెమాల టీం ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే చేస్తోంది టీం. ఒక షోని క్లోజ్ చేస్తున్నారు. 2 షోస్లో ఎక్స్ట్రా జబర్దస్త్ షోని క్లోజ్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో ఆ విషయాన్ని తెలియజేసింది టీం. ఇక రామ్ ప్రసాద్ తన స్కిట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఇక్కడ 2 కంపెనీలున్నాయి. ఇప్పుడు 2 కలిపి ఒకటి కాబోతున్నాయి. ఒకటి మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. మొదటి నుంచి ఇందులోనే ఉన్నాను. అదే వెళ్లిపోతుండటంతో చాలా బాధగా ఉందని రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. దీంతో అటు యాంకర్ రష్మి, నరేష్, కృష్ణ భగవాన్, ఖుష్బూ ఇలా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై నుంచి జబర్దస్త్ షో మాత్రమే ఉంటుంది. రెండింటినీ కలిపి ఒకే షోగా టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇది హార్ట్ బ్రేక్ అయ్యే వార్త. అంటే ఇందులో ఒక ట్విస్ట్ పెట్టారు. ఒక్క షోనే 2 రోజులు ప్రసారం చేయబోతున్నారు. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేది. ఇప్పుడు శుక్రవారం, శనివారం జబర్దస్త్ ని ప్రసారం చేయబోతున్నట్టుగా యాంకర్ రష్మి తెలిపారు. అంటే ఒకే షోని 2 సగం, ఒక రోజు మరో సగం, మరో రోజు ప్రసారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల జబర్దస్త్ షో నుంచి జడ్జి ఇంద్రజ వెళ్లిపోతున్నట్టు ఆ షో ప్రోమోలో వెల్లడించారు. 2 ఒకటి కాబోతున్న నేపథ్యంలో ఖుష్బూని ఉంచి ఇంద్రజని పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే యాంకర్ రష్మి కంటిన్యూ అవుతారని, మరో యాంకర్ సిరి వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు మిగిలిన కమెడియన్స్ అంతా ఉంటారని టాక్. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మున్ముందు క్లారిటీ రాబోతుంది.